థైరాయిడ్ దేనివల్ల వస్తుంది? ఏం అవాయిడ్ జేయాలి? అంటే మెయిన్‌గా మనము షుగర్స్ అవాయిడ్ జేయాలి, హ్మ్. కార్బోహైడ్రేట్ అవాయిడ్ జేయాలి, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అవాయిడ్ జేయాలి. హుహు. మనం రెగ్యులర్ షుగర్స్ దేంట్లో ఉంటాయంటే మెయిన్‌గా 3 ఫుడ్ గ్రూప్స్‌లో ఉంటాయి. హ్మ్. ఒకటి చక్కెర, బెల్లము, తేనె హ్మ్. ఇవంతా షుగరే. తేనె కూడా నేచురలే కదా డాక్టర్ గారు అసలు. న్యాచురలా, అన్‌న్యాచురలా హ్మ్. కాదు. సో, మీకు గంజాయి అనేది న్యాచురల్‌గానే దొరుకుతుంది. రైట్? అది అదే విధ విషపూరితమైనది అది ఇది కదండీ! గూడా విషమే. సో, ఆహా! షుగర్ అనేది గూడా విషమే. అంటే సో, అది చెట్టుకే వస్తుంది. ఆ! ఒక అదే తేనె గంజాయి పట్టు గూడా గదండీ! అదే గంజాయి గూడా చెట్టుకే వస్తుంది. అది ఇది ఎలా అండి? అది కొంచెం హానికరం తినకూడదని అంటుంటారు. ఆ! ఇది తేనె తీగల నుంచి, పువ్వుల నుంచి హ్మ్. తీసుకొచ్చి సేకరించినటువంటి హ్మ్. తేనె కదా పురుగులు ఆ! పెట్టేవి. ఆ! ఏదన్నా అది నేచురల్‌గా వచ్చిందా అంటే గంజాయి గూడా నేచురల్‌గా వచ్చింది. హ్మ్. అది నేచురల్‌గా వచ్చిందా? ఆర్టిఫిషియల్‌గా వచ్చిందా? హ్మ్. మనిషి తెచ్చిపెట్టాడా? హ్మ్. లేకపోతే తేనె పురుగులు తెచ్చిపెట్టాయా? ఓకే. లేకపోతే పువ్వుల్లోంచి తెచ్చిపెట్టిందా మీ అనేది ఆన్సర్ మీ క్వెషన్ నాకు అర్థమైందండి. అది మంచిది కానప్పుడు ఇది గూడా మంచిది కాదు అని అది అంటారు. మంచిది గానప్పుడు ఇది మంచిది గాదు. హ్మ్. షుగర్స్ అనేవి మంచిది గాదు. అది ఓకే. ఎక్కడి నుంచొచ్చినా, హుహు. అది నేచర్ నుంచొచ్చినా, న్యాచురల్‌గా తేనె పట్టు నుంచొచ్చినా, లేకపోతే ఆ తేనెలో మీరు ఎక్స్‌ట్రా షుగర్ అంటే హ్మ్. చక్కెర కలిపినా ఏదన్నా ఒకటే. హుహు. సుక్రోజ్ ఈజ్ సుక్రోజ్. అదే సుక్రోజే మనకు ఫ్రూట్స్‌లో గూడా ఉంటది. ఫ్రూట్స్‌లో హ్మ్. నుంచొచ్చిన, హ్మ్. లేకపోతే తేనెలో నుంచొచ్చిన, బెల్లంలో నుంచొచ్చిన, చక్కెరలో నుంచొచ్చిన హ్మ్. ఇవంతా సుక్రోజే గాబట్టి, హ్మ్. సుక్రోజ్ అనేదే బాడీకి మంచిది గాదు. హుహు. అసలు నిజంగా డాక్టర్ గారు నేను హ్మ్. కొంతమంది థైరాయిడ్ పేషెంట్స్‌ని కూడా హ్మ్. చూసున్నాను. ఎక్కువ టాబ్లెట్స్ మింగుతూ ఉంటారండి వాళ్ళసలు. హ్మ్. ఒక 10, 15 టాబ్లెట్లైనా తింటారు హ్మ్. వాళ్ళసలు. హ్మ్. హ్మ్. ఎందుకు ఇన్ని టాబ్లెట్స్ అంటే హ్మ్. అంతే మేము బతుకున్ని రోజులు ఈ టాబ్లెట్స్ తినే బతకాలి లేదంటే రైట్. పోతామని అంటున్నారు. రైట్. నిజంగా టాబ్లెట్స్ కరెక్ట్‌గా వేసుకోకపోతే పోతారా వాళ్ళు? రైట్. సో, థైరాయిడ్ రెగ్యులర్‌గా ఒక టాబ్లెట్ వాడతారండి. ఇన్ని టాబ్లెట్‌లు వాడరు. హుహు. నార్మల్‌గా మల్టిపుల్ టాబ్లెట్స్ ఎప్పుడు వాడతారంటే థైరాయిడ్‌తో పాటు అసోసియేటెడ్ కంప్లెయింట్స్ ఉంటాయన్నమాట. హుహు. వాళ్ళకేముంటాయంటే బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చు. సో, ఇవన్నీ కాంబినేషన్‌లో అన్ని టాబ్లెట్స్ వాడతారనమాట. హుహు. బట్ థైరాయిడ్ తగ్గాలి, కంప్లీట్‌గా క్యూర్ కావాలంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్. హుహు. హోమియోపతిలో ఏంటంటే నేను చెప్పినట్లు మీరు డైట్ చేంజ్ చేసుకొని హుహు. హోమియోపతి మెడిసిన్స్ వాడితే మీరు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా థైరాయిడ్‌ని కంప్లీట్‌గా తగ్గించుకోవచ్చు. హుహు. సో, మనం థైరాయిడ్ ట్రీట్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరకొచ్చేటప్పటికి మీకొక 50% థైరాయిడ్ పనిచేస్తుంది. హ్మ్. 50% పని చేయట్లేదనుకోండి. హ్మ్. సో, అలోపతి వాళ్ళు అదే కండిషన్‌లో ఏం చేస్తారంటే, ఈ థైరాయిడ్ ఏదైతే హార్మోన్స్ ఇస్తుందో అవి బయట నుంచి ఇస్తారు. హ్మ్. ఎప్పుడైతే అలోపతి వాళ్ళు దాన్ని బయట నుంచి ఇస్తారో ఏమవుతుందంటే, సో, నాకెట్లా బయట నుంచి నువ్వు ఇస్తున్నావు గదా! నేను ఈ 50% కూడా పని చేయడం ఎందుకని 40% పని చేస్తుంది, 20% పని చేస్తుంది, 10% లాస్ట్‌కి జీరో అయిపోతుంది. జీరో హుహు. అయిపోయి మీరు కంప్లీట్‌గా థైరాయిడ్ టాబ్లెట్స్ పైన డిపెండ్ అయిపోతారు. ఆహా! హోమియోపతి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తుంది. ఎలా చేస్తుందంటే, మీకు 50% థైరాయిడ్ పనిచేస్తుందనుకోండి. హోమియోపతి మందులు ఏం చేస్తాయంటే, థైరాయిడ్‌ని స్టిమ్యులేట్ చేసి, నెక్స్ట్ కొన్ని రోజుల తర్వాత 60% పనిచేసేటట్లు చేస్తాయి. హుహు. 70%, 80% అట్లా ఫుల్ రికవర్ అయిపోయి, హుహు. ముందు మీకు థైరాయిడ్ లేనప్పుడు మీ థైరాయిడ్ గ్లాండ్ ఎంత హెల్తీగా ఉండిందో, హ్మ్. థైరాయిడ్ ట్రీట్మెంట్ తర్వాత కూడా హోమియోపతి ట్రీట్మెంట్ తర్వాత హ్మ్. న్యాచురల్‌గానే మీకు థైరాయిడ్ హార్మోన్స్ వచ్చి హ్మ్. కంప్లీట్‌గా క్యూర్ అయిపోయే ఛాన్స్ హోమియోపతిలో ఉందన్నమాట. ఆహా! కొంతమంది ఎలా అంటే డాక్టర్ గారు ఇప్పుడు బయట కొన్ని ఇంగ్లీష్ మందులున్నాయి కదా! అవి హ్మ్. వాడతారు. హ్మ్. అలోపతి అంటారు. అక్కడికెళ్తారు. హ్మ్. మళ్ళీ ఫైనల్లీ హోమియోపతికొస్తారు. రైట్. ఇంకా హోమియోపతి కూడా వాడుతూ హ్మ్. ఉంటారు. మళ్ళీ ఇది ఇంకా తగ్గలేదని హ్మ్. 3 డేస్, 6 మంత్స్ వాడతారు. రైట్. మళ్ళీ ఇంకో టాబ్లెట్‌కెళ్తారు. అలా కూడా సైడ్ రైట్. ఎఫెక్ట్స్ ఏమైనా కొడుతుందంటారా రైట్. వాళ్ళకి? సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవండి. హ్మ్. కాకపోతే ఏంటంటే, మనకు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. హ్మ్. సో, సీ ఏదన్నా ఒకటి మనకు మంచి జరగాలి అంటే కొంచెం టైం పడుతుంది. అవును. అంత ఓపికగా ఉండాలి. హ్మ్. ఆ ఓపిక ఇప్పుడు ఎవ్వరికీ ఉండట్లేదు. హ్మ్. సో, నాకే ఒక పేషెంట్ వస్తారనమాట. హ్మ్. వాళ్ళ కూతురికి సెరిబ్రల్ పాలిసీ అనే ప్రాబ్లమ్ ఉంది. హ్మ్. ఆమేంటంటే హైలీ క్యాప్రిషియస్ అంటే ఏంటంటే, రోజు ఒక వీడియో చూడడం, ఆ డాక్టర్ దగ్గరికెళ్ళడం. హ్మ్. నెక్స్ట్ మంత్ ఇంకో వీడియో చూడడం, ఇంకో డాక్టర్ దగ్గరికి. ఏ హుహు. డాక్టర్ దగ్గర స్టిక్ కాకుండా తిరుగుతూనే ఉంటారనమాట. హ్మ్. ఇట్లాంటి వాళ్ళు కొంతమందుంటారు. హ్మ్. సో, వాళ్ళు అసలు అర్థం చేసుకొని ఈ సెలెక్ట్ ఒక దాన్ని నమ్మి ఎళ్ళినప్పుడు కొంచెం టైం ఇచ్చి కంప్లీట్‌గా రికవర్ అయ్యి హ్మ్. సక్సెస్ కాకపోతే ఇంకోరి దగ్గరికెళ్ళాలి తప్పితే, హ్మ్. ఈరోజు ఒక వీడియో చూస్తారు, ఒక డాక్టర్ దగ్గరికెళ్తారు. హ్మ్. నెక్స్ట్ ఒక వీడియో చూస్తారు, ఇంకో డాక్టర్ దగ్గరికెళ్తారు. హ్మ్. ఇప్పుడు డాక్టర్‌లకి కుదవలేదు, పేషెంట్‌లకి కుదవలేదంట. అంటే ఏంటంటే అసలు మారుతూనే ఉంటారు. అవును. దట్ ఈస్ బ్యాడ్ ఫర్ ద పేషెంట్.